కాకభూసుండి. ఇతని శరీరం సగం మనిషిలాగా సగం కాకిలాగా ఉంటుంది. ఇతను రాముడికి విపరీతమైన భక్తుడు. ఇతను ఒక టైం ట్రావెలర్. కాకభూసుండి గురించి మనకు తెలియని నిజం ఏంటంటే ఇతనికి చావు లేదు. అవును, ఇతను చిరంజీవుడు. నాకు తెలిసింది కేవలం 7 మంది చిరంజీవులు మాత్రమే. కానీ మనకు తెలియని వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. అందులో కాకభూసుండి ఒకడు. అసలు ఈ కాకభూసుండి ఎవరు? ఈయన కాలంలో ప్రయాణించడానికి అనుమతిని ఎలా పొందాడు? ఈయనకి కాకి రూపం ఎలా వచ్చింది? అసలు చిరంజీవిగా ఎలా మారాడు అన్నది ఇప్పుడు చూద్దాం. కాకభూసుండి అసలు పేరు సుశీలుడు. ఈయన మొదట శివభక్తుడిగా ఉండేవాడు. కానీ శివభక్తిలో మొదటిది గురువుని గౌరవించడం అసలు పాటించేవాడే కాదు. సుశీలుడు ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు తన గురువు తనని పిలుస్తాడు. కానీ గురువు మాట విన్నట్టుగా తన గురువుకి గౌరవం ఇవ్వడు. గురువు దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు. కానీ శివుడు దీన్ని చూస్తూ ఊరుకోడు. శివుడు కోపంతో సుశీలుడికి శాపాన్ని ఇస్తాడు. అదేంటంటే, నువ్వు వచ్చే జన్మలో కాకిలా పుడతావని, కాలానికి అతీతంగా బతుకుతావని, నీకు చావు ఉండదని. ఆ విధంగా సగం మనిషి సగం కాకిలాగా సుశీలుడు శివుని శాపంతో కాకభూసుండిగా పుడతాడు. కానీ శివుడు కాకభూసుండి భక్తిని చూసి ఆయనకి రామకథను చెప్పమని నారదుడిని భూలోకానికి పంపిస్తాడు. నారదుడు కాకభూసుండికి రామకథని చెప్తాడు. అప్పటి నుండి కాకభూసుండు రామనామాన్ని స్మరిస్తూ హిమాలయాల్లో ఉంటాడు. కానీ రామకథను పూర్తిగా తను దగ్గరుండి చూడాలని కాలంలో వెనక్కి వెళ్లి రామాయణానికి ప్రత్యక్ష సాక్షిగా మారాడు కాకభూసుండి. మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ కాకభూసుండి గరుత్మంతుడికి కూడా గురువే. అది ఎలా అంటే, రామాయణంలో రావణాసురుడి కొడుకైన మేఘనాథుడు వేసిన నాగాస్త్రంకి రాముడు విడిపించుకోలేక గరుత్మంతుని సహాయంతో విముక్తి అవుతాడు. కానీ గరుత్మంతుడికి ఒక అనుమానం ఉంటుంది. అసలు రాముడు విష్ణువు ఒక అవతారం కదా, అలాంటి వాడికి అసలు నా సహాయం ఎందుకు? ఆ అనుమానంతో గరుత్మంతుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళమంటాడు. కానీ శివుడు రామచరిత్రను ప్రత్యక్షంగా చూసింది కాకభూసుండి ఒక్కడే అని తనని వెళ్ళి అడగమంటాడు. దీంతో కాకభూసుండిని గురువుగా చేసుకుంటాడు గరుత్మంతుడు. రామచరిత్రను తనకున్న అనుమానాన్ని అడుగుతాడు గరుత్మంతుడు. కాకభూసుండి రామచరిత్రను గరుత్మంతుడికి చెప్పి తను అనుమానానికి ఇలా సమాధానం ఇస్తాడు. రాముడు ధర్మాన్ని దాటని వ్యక్తి. అందుకని యుగ ధర్మానుసారం నాగాస్త్రం నుంచి తప్పించుకునే శక్తి ఉన్న యుగ ధర్మాలను అనుసరించి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాని విడిపించుకునే శక్తి లేక కాదు అని గరుత్మంతుడికి సమాధానం చెప్తాడు. దీంతో గరుత్మంతుడు రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రాముడికి భక్తుడిగా మారుతాడు. కాకభూసుండి గురించి మనకు తెలియని ఇంకొక రహస్యం ఏంటంటే, ఈయన 11 సార్లు రామాయణంని ఇంకా 16 సార్లు మహాభారతాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఈయన రామాయణం జరిగిందనడానికి మహాభారతం జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్షిగా మారాడు. ఈయన కాలంలో వెనక్కి వెళ్ళి అసలు మహాభారతాన్ని రామాయణంని ప్రత్యక్షంగా చూశాడు. కానీ ఈయన చెప్పిన విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అదేంటంటే, ఈయన కాలంలో వెనక్కి వెళ్ళి చూసిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి జరిగేది. ఒక్కోసారి జరిగినట్టు ఇంకోసారి జరగదు. అంటే చిన్న చిన్న మార్పులు ఉండేటి. ఒకసారి రాముడు స్థితప్రజ్ఞతతో ఉంటాడు, ఇంకొకసారి కరుణాభావంతో. అంటే చిన్న చిన్న స్వల్ప మార్పులు ఉండేటివి. ఒకసారి రాముడికి ఎక్కువ మంది భక్తులు ఉండటం, ఇంకొకసారి చాలా తక్కువ మంది ఉండటం. మహాభారతం కూడా అంతే. కొన్నిసార్లు యుద్ధం చాలా ఆలస్యంగా అవుతుంది, కొన్నిసార్లు చాలా తొందరగా ముగిసిపోవడం. ఇలా చిన్న చిన్న మార్పులు కాలంలో వెనక్కి వెళ్ళి చూడటంతో కాకభూసుండి గమనించాడు. కాకభూసుండి గతానికే కాదు భవిష్యత్తుకు కూడా ప్రయాణించగలడు. కాలంలో వెనక్కి వెళ్ళి రామాయణం ఎలా జరిగింది, రాముడి భక్తుడు ఎలా ఉన్నారు అని చూసిన కాకభూసుండి భవిష్యత్తుకు వెళ్ళి భవిష్యత్తులో భక్తులు ఎలా ఉంటారు అని చూసేవాడు. కానీ ఈయన చెప్పింది ఏంటంటే, దానికి కారణం ఒక కల్పానికి ఇంకొక కల్పానికి మధ్య వచ్చే కల్పాంతమని. కొత్త ప్రపంచం వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా చిన్న చిన్న మార్పులతో రామాయణం మహాభారతం జరుగుతుందని కొన్ని పురాణాల ప్రకారం కాకభూసుండి తెలిపారు. ఇంకొకటి ఏంటంటే, ఈయనే మన చరిత్రలో మొదటిగా కాలంలో ప్రయాణించిన వ్యక్తి, అలాగే కాలంలో ప్రయాణించడానికి అనుమతి పొందిన వ్యక్తి కూడా. నాకు తెలిసి ఈయన హనుమంతుడి కన్నా రాముడికి చాలా భక్తుడు. ఇదే కాకభూసుండి కాల ప్రయాణం. చాలా మందికి తెలియని, తెలుసుకోవాల్సిన మన సంస్కృతి యొక్క నిజం. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, చాలా సపోర్టివ్గా ఉంటుంది.